ట్రూ9 న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కావుకుంట్ల మండల కేంద్రంలో కావుకుంట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి. ఈ కార్యక్రమంలో కావుకుంట్ల మండలంలోని అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. మరి మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మండలం ఏర్పాటు చేసే క్రమంలో చెప్పింది కొంతమంది ప్రతిపక్ష నాయకులు అన్న మండలం ఏర్పాటు చేస్తే మీకు శాసనసభ ఎన్నికల్లో మేము ఉంటామని చెప్పి, కానీ చెప్పడం మాత్రం ఉంది కానీ స్పందించవలసి వస్తుంది. మరి ఏది ఏమైనా కూడా మండలం ఏర్పాటు చేసుకున్నాం. సంవత్సరం మండలం అయిన తర్వాత ఒక సంవత్సరం పాలన ఉండే ఆ పాలన కూడా మనం అడుపులోన పెట్టుకొని మమ్మున చూసుకున్నవే, మాకెంత గోస వచ్చే ఏదోటి చేయవే. దయచేసి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ దయచేసి సభాపతి దగ్గరికి రప్పించగా కోరుకుంటున్నాం. దయచేసి అందరూ సభాపతి దగ్గరికి చేరుకోవాలని కోరుకుంటున్నాం. ఫోన్లు కొట్టండి, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు గుంపేవాల్సిన పనిలే. వాళ్ళకి ఇబ్బంది జరిగింది మనకు హాస్టల్ పోవాలన్నా కూడా ఎవరు అందుబాటులో ఉంటే అందుబాటులో పోయే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మేము సంవత్సరం అయింది ఓడిపోయి, అయినా కూడా రోజు ఎందుకు తిరుగుతున్నాం? కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలని. ఇంకా ఎలక్షన్లు ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి కదా, అయినా కూడా ఏంటంటే వాళ్ళ కష్టంతో నేను 10 ఏళ్ళు అయినా ఇవాళ వాళ్ళ కష్టాలు ఉంటే ఎంబడి ఉండాలనే ఆలోచనతో రోజు మీ మధ్యలో ఉన్నాం. మీకు ధైర్యం ఇవ్వాలన్న ఆలోచనతోటి అదే ఆ సెంజు మండల నాయకత్వానికి ఉండాలి. నేను ఇక్కడ ఉన్న 2 మండలాలు 3 మండలాలు అనుకోండి. ఇప్పుడు కౌకుంట్లో ఉన్నారు. చందుగౌడ్ గారిని ప్రతిపాదిస్తున్నాను. కౌకుంట్ల నూతన మండల కౌకుంట్ల అధ్యక్షులుగా అందరి అభిప్రాయంతో, అన్ని గ్రామాల కార్యకర్తల అభిప్రాయంతో చందుగౌడ్ బ్రదర్ సోదరుని ఎన్నుకోవడం జరిగింది. దీన్ని అలా ప్రతిపాదించారు. అందరి సపోర్ట్తో నేను కూడా ఆమోదిస్తున్నామని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. 12 గ్రామాలు ఉన్నా కూడా అందరూ పెద్ద మనసుతోటి అందరూ ఒకటే మాట మీద సీనియర్ నాయకులు చందుగౌడ్ గారిని మండల పార్టీ అధ్యక్షులుగా అందరి సమ్మతితోటి ఎన్నుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా సపోర్ట్లతోటి అందరికీ ఓకే అన్నట్టు సపోర్ట్లతోటి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి చందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బాధ్యత చాలా ఉంటుంది. జాగ్రత్తగా మండల పార్టీని గొప్పగా ముందరికి తీసుకెళ్లే క్రమంలో పనిచేయాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ. అందరికి నమస్కారం. యూత్ మండల అధ్యక్షుడిగా రాఘవేంద్ర రెడ్డి గారిని ప్రపోజ్ చేస్తున్నాము.
ఆనంద్, వైస్ ప్రెసిడెంట్ వంశీ విలేజ్. అందరూ అన్ని మండలాలు ఏ మండలనన్నా అలా ఊరే ముందలు ఉన్నారు నాయన, మేము వెనకాల ఉంటామని అన్నరా? గది అయితే లేదు. మళ్ళీ ఏమన్నా ఇప్పుడు మీరు మీ స్పీచ్లకు ఏమనాలి, నీ అమ్మ వీళ్ళంతా కరెక్ట్ ఉన్నారు కానీ అన్ననే తప్పు అన్నట్టు. నేను 100 సార్లు కాన్ఫరెన్స్లో చెప్పినారే, ఊర్లోకి వచ్చినప్పుడు ఆ ఊరు నాయకులు ముందలు ఉండని, కార్యకర్తలు ఉండని అని. అయినా కూడా సరే చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళే ఉంటాయి, మావి కూడా ఉండొచ్చు, పార్టీ ఉండొచ్చు, అవన్నీ సరిదిద్దుకునే అవకాశం ఇప్పుడు మనకి. ఈ 3-4 ఏళ్ళు పని చేసి ప్రజల మెప్పు పొంది ఓడిపోయినామంటే ఎన్నో తప్పు ఉంది. ఆ తప్పునే మనం వెతికి పట్టుకోవాలి. మళ్ళీ అందరం బ్రహ్మాండంగా రేపు పార్టీ మంచిగా ఉంటేనే కదా ఒక ఎంపీ అయ్యేది, ఒక జెడ్పీటీసీ అయ్యేది, ఒక ఎమ్మెల్యే అయ్యేది. మీరు అందరు లేకపోతేనే నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసినా. మీరు అందరు కష్టం ఉంది కదా దాంట్లో. గా సెన్స్ ఉండాలి లీడర్కి. ఒక సర్పంచ్గా గెలిచినా అరే మా వాళ్ళు అందరు కష్టపడితేనే నేను సర్పంచ్ అయినా, ఒక ఎంపీటీసీ గెలిచినా కూడా నేను వాళ్ళందరూ కష్టపడితే అయినా, ఇవాళ మీ పార్టీ ప్రెసిడెంట్ అయితే కూడా అరే మా వాళ్ళందరూ ఆశీర్వదిస్తే నేను పార్టీ ప్రెసిడెంట్ అయినా. నాకు కదా సెన్స్ ఉండాలి. అరే ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు చేసిన, ఉద్యమ కాలం నుంచి ఉన్న మా నాయకత్వం మొత్తం కష్టపడితేనే కేసీఆర్ గారి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, మా నాయకుల కష్టంతో 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా అన్నది నాకు ఆ సోయి ఉండాలి. ఎవరంతకు వాళ్ళకు ఆ సోయి ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటాం. ఎవ్వరు గొప్ప కాదు, పార్టీ గొప్ప. ఎప్పుడు కూడా పార్టీ కిందనే అందరం ఉంటాం. వ్యక్తిగతంగా ఎవ్వరు పెద్ద కాదు. పార్టీ లేకపోతే ఎవరు పనికిరాడు. ఇలా కొంతమంది పోయి పార్టీ మారినోళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏందో మీకు అర్థమైంది ఆల్రెడీ. అటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాల్సిన పనిలే. జిద్దు మీద ఉండండి. కొత్త మండల్ మిగతా మండలానికి ఆదర్శంగా ఉండేటట్లు మీరు తయారు చేసుకోండి. రేపు లోకల్ బాడీలో 100% అన్ని విజయం సాధించాలని మీ అందరికీ కోరుకుంటూ, దాదాపు 1.5 గంట నుంచి చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. మనం గత ఉద్యమ కాలం నుంచి ఎట్లా ఉద్యమం చేసినాం, కేసీఆర్ గారు ఎంబడి ఎట్లా నడిచినాం, ఎంత కొట్లాడినాం, ఎట్లా తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణ మీ అందరి ఆశీర్వాదంతో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఈ ప్రాంతం కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మనం ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకున్నామో మీకు ఏ ఊరికి పోయినా కూడా కండ్లకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది. సరే మొన్న జరిగిన సంవత్సరం క్రితం జరిగిన ఎలక్షన్లో కొద్దిగా ఏ మారుపాటుతోటి ఇంత పని చేసినాం మనం గెలిపారా అని వేదిక మీద ఉన్న వాళ్ళు అనుకున్నారు. ఏ ఊరికి పోయినా 100 మంది మన ఎంబడి నడిచేటానికి ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఊరు మొత్తం మన ఎంబడుందని మీరు అనుకున్నారు. కొంచెం కునుకొచ్చినట్టు నిద్రపోతే ఏమవుతుంది, బండి నడుపుకుంటా హైవే మీద కొంచెం కునుకొచ్చినట్టు అయితే ఏమవుతుంది, పోయి డివైడర్కి గుద్దుతాం. అట్లా గుద్దినాక అర్థమైంది అరే యాక్సిడెంట్ అయిందని. గా మాత్రం జాగ్రత్తగా ఉన్నా కూడా 15 రోజులు ఇవాళ ఒక 700 ఓట్లు వస్తాయి. ఇవాళ మనం ఎమ్మెల్యేగా గెలిచేటోళ్ళం. దాని పర్యవసనం ఇవాళ కార్యకర్తలుగా మీరు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ప్రజలుగా
కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్ని స్కీములు అందినాయి, అలవిగానే హామీలు ఇచ్చి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా సంవత్సర కాలం అయింది ఏం జరిగిందిరా నాయన అంటే పెద్ద గుండు సున్నా ఇచ్చారు తప్ప ఇచ్చింది ఏమీ లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మళ్ళా దానికి సంవత్సర కాలం అయిందని మొన్న సంబరాలు చేసుకున్నారు. సంబరాలు చేసుకోవాలి, పండుగ చేసుకోవాలంటే ఒక కారణం అనేది ఉండాలి కదా. నేను ఇది చేసిన కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎన్నెన్ని అబద్ధపు మాటలు చెప్పారు. కేసీఆర్ రైతు బంధు ప్రపంచంలోనే ఎవడు ఇయ్యలే, కేసీఆర్ పెట్టిండు మొదటిసారి 8,000 ఇచ్చారు పంటకు 2 పంటలకు, మళ్ళీ దాన్ని 10,000 చేసిండు. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, అసలు 3 పంటలకు ఇవ్వాలి కదా అన్నాడు. నేను అబ్బా 3 పంటలు కాదు, ఉన్న ఒక పంటనే కొట్టిండు. మొన్న రైతు బంధు ఉన్నదానే ఒకటి పోయిందా లేదా? 2 అయినాయి. మళ్ళీ మిగతా బాడీ మొత్తాన్ని మీరు దగ్గర కూర్చోండి. ఉన్నే 12 గ్రామాలు, చిన్న మండల్, ఎంత మంచిగా చేసుకుంటే అంత మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. గ్రూప్ రాజకీయాలు చేయొద్దు. గ్రూప్ రాజకీయాలు నాకు నచ్చవు. గ్రూప్ రాజకీయాలతోటే ఇలా నష్టపోయినాం. వేదిక మీద ఉన్న అందరికీ తెలుసు. ఎందుకంటే 10 ఏళ్ళు అయ్యేసరికి అందరు పెద్ద నాయకులు అయిపోయారు. 10 ఏళ్ళు అయ్యేసరికి ఆ గ్రూప్ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అన్ని రాజకీయ పార్టీలకి వచ్చి మన దగ్గరనే జాయిన్ అయ్యి అందరు పని చేస్తారు కదా, మనం అనుకున్నాం వాడు ఉన్న 10 మందితో వాడు పని చేసుకొని పోయాడు. నష్టం జరిగేది నాయకుల కంటే కార్యకర్తలకు ఎక్కువ జరుగుతుంది. నష్టం జరిగేది ప్రజలకు జరుగుతుంది. ఇంతకుముందు సీన్ అన్నట్లు ఒక కార్యకర్తకి ఇబ్బంది జరిగితే మండల నాయకత్వం మొత్తం పోవాలి. నాకు జరిగింది అనుకోవద్దు. మనకి దాని పేరు మీద కూడా కేసు అయింది. ఎంతున్నాడు, చిన్నగా ఉన్నాడు, దాని మీద కూడా కేసు అయి బెయిల్ తీసుకొని రావాల్సి వచ్చింది. ఏంది ఇంత వాట్సాప్లో పెడితే. నేను ఇట్లా మద్దాపూర్లో చెప్పిన, ఊరికే పోలీసు వాళ్ళు పిలుస్తున్నారు అంటే మండలంలో చెప్పినారా మీరు అందరూ ఓటరా నాయన. 140 మంది పోయారు ఒకటే రోజు. పెట్టుకోరా నాయన, ఎంతమంది మీద పెట్టుకుంటూ వాళ్ళు ఆ రోజు నుంచి పిలవకుండా అయింది. మొన్న ముసపేటలకు ఎట్లా అయింది. మొన్న మీ సీసీ కుంటలో కూడా ఎంత బ్రహ్మాండంగా 400-500 మందితోటి ఎంత బ్రహ్మాండంగా చేసిరు. అట్లా 1-2 సార్లు మీరు ఓండి, ఆటోమేటిక్గా అవతలోడు అరే నెత్తినొప్పి ఎందుకు రా నాయన కామ్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. వేదిక మీద ఉన్న నాయకుల బాధ్యత, నా బాధ్యత ఊర్లో ఉన్న కార్యకర్తలను కాపాడుకోవాలి. వారికి ఇబ్బంది వచ్చింది, ఈ 3 ఏళ్ళు కాపాడండి, ఆటోమేటిక్గా మన గవర్నమెంట్ వస్తుంది. ఒక్కసారి కేసీఆర్ వచ్చిందంటే మళ్ళీ ఈసారి 15-20 ఏళ్ళు దిగే పరిస్థితి ఉండదు. ప్రజలకు కూడా అర్థమైపోయింది కేసీఆర్ గారు ఉంటే ఎట్లుండే, కేసీఆర్ లేకపోతే ఎట్లుంది. సంవత్సర కాలంలోనే ఎప్పుడైనా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడితే 3-4 ఏళ్లకు వాళ్ళ మీద విరక్తి ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి సంవత్సర కాలంలోనే వాళ్ళ మీద విరక్తి కొట్టింది. ఏ ఊరికైనా ఏ ఆడబిడ్డని అడిగినా మనం ఏం చేయాల్సిన పనిలే, ఊర్లో పోయి ఆడవాళ్ళు కలిస్తే అడగాలి, అక్క వచ్చినా 2,500 అంటే చాలు. వాళ్ళు ఎన్ని తిట్టు తిడతారో వాళ్ళు మీకే అర్థమవుతుంది. ముసలోళ్ళు కనిపిస్తే అడగాల, తాత వచ్చినాయి 4,000 అని. రాజ్యంగా పాలిస్తున్నారు. అంటే కేసులు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం కాబట్టి కేసులకు భయపడాల్సిన పనిలే. కేసీఆర్ అట్లా అనుకునితే 2001 నుంచి 14 వరకు కొట్లాడకునింటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకునింటే, మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే కాకునింటే, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుంటే ఇలా తెలంగాణ గింత అభివృద్ధి చెందేదా? దాన్ని మనం ఆలోచన చేయాలి. అంటే ఈ సంవత్సర కాలంలో ఏం చేసింది తెలంగాణ రాష్ట్రానికి, ఏం చేసిరు పాలమూరు జిల్లా కంటే ఒక పెద్ద గుండు సున్నారు. ఎన్నో హామీలు దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు చెయ్యనటువంటి గొప్ప గొప్ప హామీలు ఇచ్చి, 6 గ్యారెంటీల పేరు మీద 13 హామీలు ఇచ్చి దాదాపు 420 నిజంగా హామీలు, ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇప్పటికీ అన్ని చేసిన వాళ్ళు మళ్ళీ బయట ప్రచారం చేస్తారు. మొన్న హర్యానా ఎలక్షన్లో కానీ, అదేవిధంగా మహారాష్ట్ర ఎలక్షన్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, ఫ్లెక్సీలు వేయించుకున్నారు. ఆ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో మొత్తం 40 లక్షల మంది రుణం మాఫీ చేసినాం. అయ్యిందా ఏ ఊర్లోనన్నా? ఏ ఊరికన్నా పోయి అడుగుదాం. ఇయ్యాలడికి 40% మించి రుణమాఫీ కాలే. కేసీఆర్ ఇచ్చిన రైతు బందే ఒక టర్మ్ ఎగ్గొట్టిండు. రైతు భరోసా ఊసే లేదు, 2,500 మహిళలకు ఇచ్చేది లేదు.
ముసలోళ్ళకి ఇచ్చే 4,000 లేదు, అదేవిధంగా నిరుద్యోగులకు ఇచ్చే 4,000 లేదు. ఏది లేకపోగా మళ్ళా బ్రహ్మాండంగా అబద్ధాలు చెప్తా ఉన్నాం. అసెంబ్లీ మొట్టమొదటి అసెంబ్లీలో శ్వేతపత్రం మంది విడుదల చేశారు. దాంట్లో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. ఏమని కేసీఆర్ ఉన్నన్ని రోజులు 10 ఏళ్ళలో 7 లక్షల కోట్ల అప్పు చేసినాం. మొన్న ఆర్బీఐ రిపోర్ట్ ఇచ్చింది, యాక్చువల్గా 4 లక్షల కోట్లు 10 ఏళ్ల కాలంలో. కానీ కేసీఆర్ 4 లక్షల కోట్లు ఖర్చు చేస్తే ఓ కాళేశ్వరం కట్టిండు, ఓ పాలమూరు రంగారెడ్డి కట్టిండు, ఒక మిషన్ భగీరథ కట్టిండు, గ్రామ పంచాయతీలు కట్టినాం, రోడ్లు వేసినాం, బ్రిడ్జీలు వేసినాం. దేశంలో ఏ రాష్ట్రంలోనే మిషన్ భగీరథ లాంటి పథకం ఉందా? మేము ఇన్ని చేసినాం. ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఇవాళకి 1,25,000 కోట్ల అప్పు చేసింది. 1,25,000 కోట్లలో ఒక్కటన్నా ఒక పని చేసి రాని అడుగుతున్నాం. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నెరవేరిందా? లేదు ఒక పెద్ద ప్రాజెక్ట్ అన్నా కట్టిర్రా? ఏది లేకపోగా 1,25,000 కోట్లు అంటే ఇలా 5 ఏళ్ళలో దాదాపు 6.5 లక్షల కోట్లు అప్పు చేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళకి ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన లేదు, ఏ విధంగా దోసుకోవాలన్న ఆలోచన తప్ప ఇలా 1,25,000 కోట్లు అప్పు తెస్తే ఇలా ఒక్క పని ఈ తెలంగాణలో జరగాలి. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ పాలన తిట్టడమే కాదు. మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, జిల్లా నుంచి ఇంకా ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇంకా ఈ జిల్లాకు గొప్పగా ఏం చేయాలన్న ఆలోచన చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కోరుతా ఉన్నా. చెక్ డ్యామ్ కాడ 2 కిలోమీటర్ల నీళ్ళు ఆగినాయి. అట్లా 30 చెక్ డ్యాంల కాడ మొత్తం 60 కిలోమీటర్లు వాగును ఇలా నదిలాగా మార్చినాం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో. వాగును ఇలా నదిలాగా మార్చినాం మనం. దాని ఎఫెక్ట్ ఇవాళ 2 పంటలకు ఇలా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తున్నాయి. సరే, ఇంత చేసినాక కూడా ఎందుకు ప్రజలు మనల్ని వద్దనుకున్నారు? గది మనం ఆలోచన చేయాలి. 7 లోపం జరిగినది మన పనిలోనా లేదా మన ప్రచారంలోనా? మనం ఏం చేసాం? ఇంతసేపు పని ఇంతకుముందు హర్ష చెప్తుండే, నేను 55 కోట్ల బ్రిడ్జి చేసి 18 నెలలు కంప్లీట్ చేసి మేము పలక పెట్టుకోలే. ఏంది మాకు దాన్ని డాసనే లేదు. మాకు పని కావాలని ఉరుకులాడించి కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్ పోయిన ఉద్దాలప్పుడు ఓపెన్ చేసినాం. మళ్ళా నాకు మొన్న కరెక్ట్ ఓపెన్ చేసే రోజు నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు, పేరు ఎందుకు చెప్పాలి కానీ 70 ఏళ్ళ ముసలాయన ఫోన్ చేసిండు కోపం మీద చేసి, ఏం పెద్ద మనిషి అంటే, అది కాదు సార్, ఈ కొడుకు ఇట్లా రోసం లేని కొడుకు ఎట్లా పెడతాడు అంటాడు. ఏమైంది చెప్పి అంటే, నీకు తెలియదా ఇంకా అంటాడు. నాకు తెలియదే పెద్ద మనిషి అన్న, నేను కుటుంబ జాతరకు వచ్చిన ఆటోలో పోతున్నా, ఈ కొడుకు ఇక పలక ఎట్లా పెడతాడు సార్, చేసింది నువ్వు కదా అంటే నేను కూడా అన్న మళ్ళీ రోజు. నిజంగానే ఒక 55 కోట్లు, రూపాయి కాదు 2 రూపాయలు కాదు. దానికి ఏం చేసారు? ముందల ఊర్లో గీ నుంచి కాడ వరకు సీసీ రోడ్ వేసి పలక పెట్టుకొని, ఎవడనగా సీసీ రోడ్డు ఎన్ని పైసలు గది పెట్టుకోవాలి కదా. 55 కోట్లు ఎట్లా పెట్టుకుంటాడే? నేనన్నా ఎవరికి ఉన్నా లేకున్నా ఆ పలక పెట్టి పరద గుంజుతారు కదా, ఆ పరద గుంజేటప్పుడన్నా మనకి శరం ఉండాలి కదా అన్నాడు. శరం అనిపించాలి కదా అంటున్నా. ఇంకా 1000 కోట్లు తెచ్చి శాతమైతే 1000 కోట్లు తెచ్చి ఇంకా పలకలు పెట్టుకో. ఎమ్మెల్యే నెలకే ఓ రోజు చూసినా గౌరవ కాడ చెక్ డ్యామ్ కట్టినా 6 కోట్లతో. ఆ ఊరు చిన్న ఊరు, దానికి 1,80,00,000తో బ్రిడ్జి కట్టినాం. ఎలక్షన్లు అయినా 10 రోజులకే ఊళ్ళో కొట్టిరు దాన్ని. నేను చెప్పిన అరే కూల కొడితే మరి బ్రిడ్జ్ కొట్టరా, నేను పలకెందుకు ఊళ్ళో కొట్టినాం, నీకు శాతం అయితే మరి. అట్లా మేము ఊళ్ళ కొట్టాలనుకుంటే నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని ఊళ్ళో కొట్టాలి? నాకంటే ముందు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు పనిచేయలేదా? చేసేది కదా వాళ్ళ శాతైనా కానీ. వాళ్ళ పలకలు కూడా ఇవాళ ఉన్నాయి కదా. ఆ తెలివి లేకుండా ఏందో అంటే ఎల్లకాలం వీళ్ళే ఉంటారా? కొంచెం మిస్టేక్ అయితే గెలిచినవరా నాయన, నువ్వు నీ సొంత తెలివితోటి గెలవలే, మా తప్పుతోటి గెలవలే. మా వాళ్ళు చెర్ర నిద్రపోయినారు అంతే. ఆ నిద్ర ఎఫెక్ట్ నువ్వు ఎమ్మెల్యే అయినావు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా పనిచేయాలి. ఇలా నేను 30 చెక్ డ్యామ్లు కట్టినా, ఇంకా 14 చెక్ డ్యామ్లు ఎస్టిమేషన్లు వేసి పెట్టినాం. గవి శాతం అయితే తీసుకురా, మొత్తం డిపార్ట్మెంట్లో ఫైనల్ అయి ఉన్నాయి. అజిలాపూర్ది మొన్న చెప్తాడు అసెంబ్లీలో. అజిలాపూర్ది నేను 2 ఏళ్ళు తిరిగిన, నా సొంత డబ్బులతోటి
సర్వే చేయించిన డిపార్ట్మెంట్ తోటి లేట్ అవుతుందని 36 కోట్లతోటి మొత్తం ఇరిగేషన్ ఫైనల్ అయిపోయింది. ఓన్లీ ఫైనాన్స్ లో క్లియర్ చేపిస్తే దానికి ఫైల్ తీసుకుపోయి ఫైనాన్స్ లో క్లియర్ చేపిస్తే ఇవాళ అజిలాపూర్కి లిఫ్ట్ శాంక్షన్ అవుతుంది. సంవత్సరమా ఒక్కటన్నా పని చేసిరా? ఇంతకుముందు చెందిన ఒక్క పనైనా సంవత్సర కాలంలో చూస్తే అయ్యేబాయి కదా. అందుకని ఇవన్నీ మనం గ్రామాల్లో చర్చకు పెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి 420 హామీలు ఇచ్చిండు. మంచిగా లెక్క పెట్టింది. ఇంట్లో ఏమేంటివి కూసబెట్టి వాళ్ళు ఏం అంటే ప్రచారం అదే గ్రౌండ్ వరకే చేయాలి. మనం స్పీచ్లు ఇచ్చినంత మాత్రాన ప్రజలు మారుతారని కాదు. ఇంటింటి కాడికి పోయి మనం ఎట్లా మోటివేట్ చేస్తాము, ఎట్లా మనం వాళ్ళని అడుగుతాము, మనం ఏం చేసామో గది చెప్పాలి, రేపు ఏం చేస్తామో గది చెప్పాలి. గట్ల ఓట్లు తెచ్చుకోవాలి. రాని ఓట్లు తెచ్చుకోవడమే నాయకుని లక్షణం. అది వాళ్ళకి మంచి లెక్కలు చెప్పి గాయాన్ని కాడిచ్చిండు. ఏం చెప్పాడు? ప్రతి ఆడబిడ్డకు 2500. ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ అమ్మ చెప్పారు పుస్తకం నీరు రాయిరా లెక్క రాసి ఇంట్లో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి 2500. ఇద్దరు మినిమం ఇద్దరని ఉంటారు కదా, కోడలు ఉంటుంది అత్త ఉంటుంది రాసే. తర్వాత చదువుకున్న పిల్లలు ఉంటే 4000 నెలకు అది రాసిండు. ముసలోళ్ళకి మనం 2000 ఇచ్చినాం. రేవంత్ రెడ్డి వస్తే 4000 ఇస్తాడంట. కేసీఆర్ ఒక్కరికి ఇచ్చిందంటే ఇద్దరికి ఇస్తారంట. రాయరా 8000, అది కూడా 8000 రాసిండు. తర్వాత రైతు బంధు కేసీఆర్ 10,000 ఇచ్చిండు, ఈయన 15,000 ఇస్తాడంట. గది రాసిండు. అన్ని చూసి లెక్క పెట్టి కూడు బిడ్డ అన్నది మంచిగా పేపర్ పెట్టుకొని కూడింది. అవి చూస్తే నెలకు 20-30 వేలు అవుతున్నాయి. అది అమ్మ ఎట్లాగా ఆలయం చేసాడు, గెలుస్తాడు, కేసీఆర్ గెలుస్తాడు, అమ్మ వీడి 20-30 వేలు వచ్చేటట్లున్నాయి నెలకు అని ఎవరికి తెలియకుండా ఆమె ఇస్తుందని ఈమె ఇస్తుందని ఆమె లోపలికి పోయి ఓట్లేసి కథం అయిపోయారు. వచ్చిందా 2500, 4000 వచ్చినా. అందుకే మీరు ఏం చేయాలి? ఊర్లో లోకల్ బాడీ ఎలక్షన్లా అందరు ప్రజలు కోపం మీద ఉన్నారు. వీనికి వాత పెట్టనీకే, వాత పెట్టాలని కూడా చెప్పాలి. మా కిష్టన్న మంచిగా చెప్పిండు. ఇప్పుడు ఇట్లా వాత పెట్టకపోతే ఈ 3 ఏళ్ళు అవి రానేరావు. ఇప్పుడు వాత లోకల్ బాడీ సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీపీ జెడ్పీటీసీ ఎలక్షన్లా మనం ఇంటింటికి తిరిగి చెప్పాలి. అరే మీరు ఇట్లా ఇప్పుడు వాత పెట్టకపోతే ఈ ఇంకా 3 ఏళ్ళలో, ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంది. జమిలీ ఎలక్షన్లు వస్తే 1 సంవత్సరం ముందరికే వస్తాయి, అది వేరే విషయం. సరే 4 ఏళ్ళు ఉంది అనుకుందాం. ఈ 4 ఏళ్ళ వాడు ఒక్కడు కూడా ఇయ్యరా నాయన మళ్ళీ గడ్డకెక్కితే. ఒకవేళ నువ్వు వాత పెడితేనే అంతో ఇంత క్షణం వస్తుంది. అరే ప్రజలు తెలివిగా ఉన్నారు, వాళ్ళకు మాట ఇచ్చి ఇవ్వకపోతే వాత పెడతారా నాయన, ఓడగొడతారా అని అలా భయం వస్తుంది. అందుకని మన సర్పంచ్లను గెలిపియాలి, ఎంపీపీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలను గెలిపియాలని మనం చెప్పాలి. అది చెప్పాలంటే నేను మీ అందరిని కోరేది ఒకటి, ఇలా కమిటీ ఎందుకు వేస్తున్నాం? ఇలా మనం 200 మంది కార్యకర్తలు ఉండి సాధించలేంది వాడు 10 మందితో ఎట్లా సాధించిండు? ఏడ ఉన్నది లోపం, ఏడున్నది? 10 ఏళ్ళు మనం పని చేసినాం, ఎవడు వస్తే వానికి సాయం చేసినాం, డెవలప్మెంట్ చేసినాం. 10 ఏళ్ళు మాకు 10 రోజుల్లాగా గడిచిపోయినాయి. అంత నిరంతరం తిరుగుతుంటే మేము, నాతో పాటు వేదిక మీద ఉన్న నాయకులు కూడా, అరే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఆశీర్వాదంతో ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి చేయాలన్న ఆలోచనతో ఇప్పుడు నాకంటే ముందు ఎన్ని ఏళ్ల నుంచి వాగులు ఉన్నాయి కదా, నాకంటే ముందు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాయి. ఒక్కనికన్నా ఒక్క చెక్ డ్యామ్ కట్టడానికి ఆలోచన వచ్చినదా? మా ఏమనే నీళ్ళు ఎక్కువ పరిశాన్ అవుతారు వాళ్ళ ఊర్లో. ఒకప్పుడు 300-400 ఫీట్లు బోర్లు వేస్తే పడని పరిస్థితిలో ఇవాళ నువ్వు 100 ఫీట్లు దాకా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరిగింది? దాని వెనకాల ఎంత ఆలోచన ఉన్నది? మరి ఇంతకుముందు ఉన్న లేకుండా ఎమ్మెల్యేలు బాగా మేము వచ్చినాక వచ్చిందా, తెలంగాణ వచ్చినాక వచ్చిందా? బాగా ఎన్ని ఏళ్ల నుంచి పుట్టింది కదా. ఒక ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని ఒప్పించి ఇలా 30 చెక్ డ్యాములు కడితే